శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ఫిట్ క్రేవ్, గో హంగ్రీ ఫర్ ఫిట్నెస్. ఈరోజు మనం వీరభద్రాసనంలో సెకండ్ వేరియేషన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాము. అయితే వీరభద్రుడు అంటే ఇక్కడ ఎవరు? వీరభద్రుడు అంటే ఇక్కడ శివుని నుంచి మనకి వచ్చినటువంటి ఒక అంశ. తను 1000 తలలు, 1000 కాళ్ళు, 1000 చేతులు ఉండి 1000 ఆయుధాలని ధరించినటువంటి వాడు అని ఒక ప్రతీది. తను పులి చర్మాన్ని కప్పుకుని అంత శక్తివంతమైనటువంటి ఒక యోధుడిగా ఉంటాడంట. అదేవిధంగా మనం ఈ ఆసనాన్ని చేసినప్పుడు మన శరీరం అంతా కూడా అంత శక్తివంతంగా మనం పెట్టి ఉంచాలి. ఈ ఆసనాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన మన శరీరం అంతా కూడా చాలా స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుతుంది. మన యొక్క కాళ్ళ కండరాల దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక మన యొక్క కాఫ్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్స్, నడుము, ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా చాలా శక్తివంతంగా అవ్వడం జరుగుతుంది. మన యొక్క శ్వాస తీసుకోవడంలో ఉన్నటువంటి దోషం కూడా మనకి తగ్గుతుంది. ఈ ఆసనం పర్టికులర్గా ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి వంధ్యత్వం మరియు ఆస్ట్రోపోరాసిస్ ఇంకా సయాటికా ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం వీరభద్రాసన 2 వేరియేషన్ కోసం ఈ విధంగా తాడాసన స్థితి నుంచి ప్రారంభించుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యన కూడా ఒక 4 అడుగుల దూరాన్ని మనం ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత మనం ఎటు సైడ్ అయితే కనుక ఫస్ట్ ఆసనాన్ని చేయదలుచుకున్నామో, అంటే ఇప్పుడు నేను రైట్ సైడ్ చేస్తున్నాను. నా యొక్క కుడి పాదాన్ని ఈ విధంగా నేను అటు సైడ్కి ఫేసింగ్ చేస్తూ తిప్పుకుని పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కూడా పైకి తీసుకుని వస్తూ భుజాలకి సమాంతరంగా ఉండే విధంగా ఉంచాలి. ఈ పొజిషన్లో చక్కగా శ్వాస మీద పూర్తి ఫోకస్ చేస్తూ నెమ్మదిగా మన యొక్క మోకాలిని ఈ విధంగా 90 డిగ్రీస్ వరకు కూడా బెండ్ చేసుకోవాలి. ఈ స్థితిలో సాధారణమైనటువంటి శ్వాసతో 30 సెకండ్స్ వరకు కూడా మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నుంచి నెమ్మదిగా మనం ఈ విధంగా చేతి వైపు చూస్తూ ఉండాలి. ఈ విధంగా ఆసన స్థితి నుంచి మనం మళ్ళీ బ్యాక్కి వచ్చేటప్పుడు మోకాలిని వెనక్కి తీసుకుని వస్తూ చేతులు 2 కూడా నెమ్మదిగా డ్రాప్ చేసుకుని కాలిని యథాస్థితికి తెచ్చుకుని తాడాసన స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ సాధారణంగా ఒక 2-3 బ్రీత్స్ అనేది మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే విధంగా మనం ఎడమ సైడ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాళ్ళ మధ్యన ఒక 4 అడుగుల దూరం అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎడమ సైడ్ చేస్తున్నాం కాబట్టి ఎడమ పాదాన్ని మనం సైడ్కి తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసను వదులుతూ నెమ్మదిగా మోకాలిని ఈ విధంగా కిందికి తీసుకుని వెళ్ళాలి. ఈ స్థితిలో సాధారణమైనటువంటి శ్వాసతో ఉండి నెమ్మదిగా మనం ఫింగర్స్ని చూస్తూ ఉండాలి. స్థితి నుంచి మనం నెమ్మదిగా బ్యాక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. దీనిలో ఉన్నప్పుడు మన ఛాతిని వీలైనంత వరకు విశాలం చేసే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా కాలి మీద ఎక్కువగా మనం వెయిట్ని వేసేసి అక్కడ పెయిన్ వచ్చే విధంగా మనం చేయకూడదు. మనం జస్ట్ మన యొక్క మోకాల్ని ఈ విధంగా తీసుకుని వెళుతూ కాలిని మనకి 90 డిగ్రీస్లో పెడుతూ ఇక్కడ మన యొక్క థాయ్ పార్ట్ని భూమికి సమానంగా ప్యారలల్గా ఉంచే విధంగా చేయాలి. చేతుల్ని ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెమ్మదిగా మళ్ళీ మనం వెనక్కి మోకాలిని తీసుకుని చేతుల్ని డ్రాప్ చేస్తూ కాలిని కూడా మనం యథాస్థితికి తెచ్చుకుని తాడాసన స్థితికి వచ్చి శిథిల తాడాసనంలో రిలాక్స్ అవ్వాలి.
చూసారు కదా వీరభద్రాసన 2ని ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీరభద్రాసన 2 వేసేటప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా చక్కగా మన యొక్క ఛాతి మీద విశాలం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మన యొక్క బరువుని కాళ్ళ మీద అనేది ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే మోకాల మీద ప్రెషర్ అనేది మనం ఎక్కువగా పెట్టుకోకుండా చేసుకుంటే చాలా మంచిది. సివియర్గా నీ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో దీన్ని చేసుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా సరైనటువంటి కేర్ తీసుకుని మన యొక్క శ్వాసని జోడించి చేసుకుంటే కనుక దీనిలో మనకి చాలా ఉపయోగం అనేది ఉంటుంది. చాలామంది ఇంకా నడుము బాగా పట్టేసేయడం, ఎప్పుడు తరచుగా వాళ్ళకి నడుము నొప్పి ఎక్కువగా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మీకు ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. మరి ఒక ఆసనంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.